హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు మన రెసిపీ ఏంటంటే పన్నీర్తో ఇలా చిల్లీ పన్నీర్ అయితే చేశానండి. చాలా అంటే చాలా బాగుంది. అది కూడా రసం పక్కన చేసుకొని రసం అన్నంతో ఈ చిల్లీ పన్నీర్ తింటే చాలా యమ్మీగా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. సో సింపుల్ అండి, సింపుల్, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. సో ఎలా చేసుకోవాలో, ఏమేమి కావాలో ఇప్పుడు చూపించేస్తాను, చూసేయండి. సో ఒక పెద్ద సైజ్ ఆనియన్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఒక 6 పచ్చిమిర్చీలు, అలాగే క్యాప్సికమ్ ఒకటి సరిపోతుంది. అలాగే పన్నీర్ని అయితే ఈ విధంగా ముక్కలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక ప్యాన్ పెట్టుకొని మసాలా కోసం ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి 1 ఇంచు చెక్క, 4 లవంగ మొగ్గలు, తర్వాత 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు, అలాగే ఒక రెబ్బ వరకు, 2 రెబ్బల వరకు కరివేపాకు, ఇవన్నీ వేసి మంచి అరోమా వచ్చేలాగా ఫ్రై చేసేసుకోండి. ఈ మసాలా పౌడరు ఓన్లీ ఈ కర్రీలకే కాదండి, ఫ్రైలు మీరు ఏది చేసుకున్నా, గ్రేవీ కర్రీ చేసుకున్నా దానిలో కూడాను వాడుకోవచ్చు. సింపుల్గా చికెన్ గ్రేవీ చేసుకునేటప్పుడు కూడాను ఇలా ఈ పౌడరు చివరాకర్లో వేసేసి అంటే చికెన్ కర్రీకి చేసుకున్న బాగుంటుందండి. సో ఇలా మంచిగా అంటే డ్రైగా ఫ్రై చేసుకొని అవి కొంచెం చల్లారిన తర్వాత పౌడర్ పెట్టేసుకోండి. సో ఇదైతే మనకి మెయిన్ అనమాట. మనం ఎక్స్ట్రా మసాలాలు అనేటివి ఏవి యాడ్ చేయము. సో ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసేసుకోండి. ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలోకి సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, అక్కడక్కడ ఈ వెల్లుల్లి ఫ్లేవర్ తగులుతుంటే చాలా బాగుంటుందండి. సో వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని కూడాను ఈ తాలింపులోకి వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చీలు మంచిగా ఫ్రై చేసేసుకోండి. కొంచెం కలర్ చేంజ్ అయినంత వరకు, అంటే మంచిగా ఆ పచ్చి వాసన పోయేటట్టు ఫ్రై చేసేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై అయిన దీనిలోకి 1 రెబ్బ వరకు కరివేపాకును కూడాను యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి మరి కాస్త ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై అయ్యేలోగా నేను ముందుగా మసాలాను అయితే ప్రిపేర్ చేసుకున్నాను కదండి, అది కాస్త చల్లారింది. సో మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను. ఫైన్ పౌడర్ అయితే చేసి పెట్టేసుకుంటున్నానండి. సో ఇలా పౌడర్ని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి కదా, దీనిలోకి క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసేసుకోవాలి. ఈ క్యాప్సికమ్ ముక్కలు కూడాను కాస్త ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసేసుకోండి. పన్నీర్కి క్యాప్సికమ్ యాడ్ చేస్తే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందండి. ఆ ఫ్లేవర్ కూడాను బాగుంటుందన్నమాట. సో ఒకవేళ నచ్చితే వేసుకోవచ్చు, నచ్చకపోతే స్కిప్ చేసేసేయండి, పర్వాలేదు. కానీ పన్నీర్కి క్యాప్సికమ్ ఉంటే ఇంకా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడైతే పన్నీర్ కాస్త ఫ్రై, అంటే క్యాప్సికమ్ కాస్త ఫ్రై అయింది కదండి, ఇందులోకే మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని కూడాను యాడ్ చేసేసుకోవాలి. సో పన్నీరు పచ్చిదే వేసాను కాబట్టి అది విరిగిపోకుండా నెమ్మదిగా తిప్పుకుంటున్నాను. సో ఇలా కాస్త ఆ పచ్చి వాసన పోయేటట్టు, అలాగే క్యాప్సికమ్ ఆ ఫ్లేవర్ అనేది పన్నీర్కి పట్టేలాగా కాస్త ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి మనం రుచికి తగ్గట్టు అయితే ఉప్పు అనేది యాడ్ చేసేసుకుందాము. మీ టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అయితే యాడ్ చేసేసుకోండి. సో ఉప్పు
ముక్కలకన్నిటికీ పట్టేలాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని ముక్కలకంతటికి పట్టేలాగా ఈవెన్గా కలిపేసుకోవాలన్నమాట. సో ఇలా కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో మన క్యాప్సికమ్ అలాగే పన్నీర్ ముక్కలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి. సో సాఫ్ట్ అయిపోయాయి అన్నమాట. ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకున్నాం కదా మసాలా పౌడర్ని, అది కాస్త ఒక 2 స్పూన్ల వరకు వేసేసుకోవాలన్నమాట. మనకి ఎక్స్ట్రా కారం ఏది ఉండదండి, కారం పొడి ఇవేవి అవసరం లేదు. ఆల్రెడీ మనం చిల్లీలు ఎక్కువ యాడ్ చేసుకున్నాము. అందులోనూ మసాలాలో కూడాను ఒక 4 ఎండుమిర్చీలు అయితే వేసుకున్నాం కదా. సో కారం అయితే సరిపోతుంది. సో ఇదంతా వేసిన తర్వాత ఈ మసాలా కాస్త ఈ పన్నీర్ ముక్కలకి అన్నిటికీ పట్టేలాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అంతేనండి, సింపుల్. ఈ చల్లని ఈ వెదర్కి ఇలా వేడివేడిగా పన్నీర్ని ఫ్రై చేసేసుకొని రెస్టారెంట్ స్టైల్లో హ్యాపీగా తిని మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ రెసిపీ మీకు నచ్చిందా లేదనేది ట్రై చేసి తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక మంచి లైక్ అయితే కొట్టేసేయండి, కామెంట్ కూడా చేసేయండి. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మంచి రెసిపీలతో మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.